స్వామీజీ ఇప్పుడు ధ్యానం ఒక ప్లేస్లో కూర్చొని చేస్తున్నాం, పిరమిడ్ అలా పెట్టుకొని. నేను చాలా బాగుంటుంది నాకు. కానీ అదే గ్రూప్ మెడిటేషన్ వల్ల ఎనర్జీ రావాలి అంటారు. మరి నాకైతే స్టార్టింగ్లో కూర్చున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నాకు అనీజీగా అనిపిస్తుంది గ్రూప్ మెడిటేషన్లో. నేను ఇంట్లో కానీ, నేను టెంపుల్లో కానీ, ఇంకెక్కడైనా నేను ఎలోన్గా చేసే మెడిటేషన్ కనెక్ట్ అవుతాను. అలా ఎందుకు అంటే చాలామంది ఏంటంటే గ్రూప్ మెడిటేషన్స్ చేస్తే మనకి ఎక్కువ ఎనర్జీ వస్తుందని చెప్పేసి గ్రూప్స్కి వెళ్తుంటారు. నాకు ఫస్ట్ నుంచి కూడా నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో కూడా నాకు హెడేక్ వచ్చేది. నేను ఎనర్జీ పొందాల్సింది పోయి లూజ్ అయ్యేది ఎక్కువ ఉండేదన్నమాట. సో నా అనుభవం అది. సో నాకు అర్థమైపోయింది నేను ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఎవరెవరితో కాంటాక్ట్లో ఉండాలి, ఎంతవరకు ఉండాలనేది నేను కొన్ని రోజులు తెలుసుకోగలిగాను. బాగా సాధన చేసే మనుషులు కొంతమందికి గ్రూప్లో అంత తొందరగా కనెక్టివిటీ ఉండదు. ఎందుకంటే మీరు ఇంట్లో కూర్చొని చేస్తున్నారు, పిరమిడ్ కింద కూర్చున్నారంటేనే హాఫ్ ఆఫ్ ది థాట్స్ అది సబ్ చేసేస్తుంది. సో మీకు మిగిలింది హాఫ్ ఆఫ్ తొందరగా కంట్రోల్ చేసుకొని అక్కడ మీరు ధ్యానంలో నిశ్చింతగా హ్యాపీగా ఉండగలుగుతారు. ఇక్కడ పిరమిడ్ లేదు. ఈ గ్రూప్ లో వేరే వేరే నెగటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. నెగటివ్స్ ఎక్కువ అయిపోయినప్పుడు మనం ఒక పాజిటివ్ అంతగా పనిచేయదు. వాటితో ఒక కనెక్టివిటీ ఏర్పడేంత వరకు ఒక గంటలో వాళ్ళలో కూడా నెగిటివ్ తగ్గుతుంది. అప్పో నేను ఇక్కడ ధ్యానానికి వచ్చాను అన్న ఆ మైండ్ సెట్తో వాళ్ళలో కూడా ఆ నెగిటివిటీ తగ్గుతుంది. అది తగిలినప్పుడు ఈ యూనివర్సల్ కనెక్టివిటీ అనేది గ్రూప్తో కనెక్టివిటీ వస్తుంది. ఎందుకు కొంతమంది ఆ డిస్టర్బ్ అవుతారు అంటే మంచి సాధన చేస్తున్న వాళ్ళకు ఇమ్మీడియట్గా గ్రూప్లో కూర్చుంటే ఈ డిస్టర్బెన్స్ ఖచ్చితంగా వస్తుంది. అది వాళ్ళ తప్పు అని చెప్పను. ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కళ్ళ లెక్కన ఉంటుంది. మనదేమో ముందుగా ట్యూన్డ్ అయిపోయిన మైండ్ సెట్, అవి ఇంకా ఆ టయానికి ఇంకా ట్యూన్ కాలే. వాళ్ళు కూడా ట్యూన్ చేసుకోగలరు. సాధకులు అంటే అంతా ఒక చోటు ఉంటుంది. బట్ దానికి ముందు వాళ్ళలో నెగిటివ్నెస్ కొంచెం ఉంటుంది. ఆ నెగిటివ్నెస్ మనల్ని అక్కడ కనెక్టివిటీ పెట్టలేదు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా కుదురుతుంది.